పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజ నెరవేర్చ యోగ్యుల మగుటకు మనం చేసిన పాపల ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతము సర్వశక్తి గల సర్వేశ్వరుడు నాకు దయచూపి మన పాపను మన్నించి మన నిత్యజీవం చేర్చుదురుగాక. ప్రభు ఆదాయ చూపుము, క్రీస్తు ఆదాయ చూపుము, ప్రభు ఆదాయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపన ఉండి అంతము లేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నేను తమ సృష్టికర్తగాను మార్గచూపురిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితంగా కాపాడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగము జీవించి పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. నీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయంతో ప్రేమింపుడు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 13వ వచనం వరకు. మోషే ప్రజలతో ఇట్లు పలికెను, ఇశ్రాయేలీయులారా వినుడు, మన ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకుడు. వీనిని మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను బయటనున్నను, విశ్రాంతి తీసుకొనుచున్నను, లేచినప్పుడును వీనిని గూర్చి ముచ్చటింపుడు. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకొనుటకై గుర్తుగా మీ చేతుల మీద, నొసటి మీద కట్టుకొనుడు. మీ ద్వారబంధముల మీద, ద్వారముల మీద వీనిని వ్రాసుకొనుడు. ప్రభువు మీ పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు ప్రమాణము చేసినట్లే ఆ దేశమును మీకిచ్చును. అచ్చట మీరు నిర్మింపని విశాలమైన మంచి పట్టణములు ఉండవు. అచ్చటి ఇండ్లను మీరు చేకూర్చని మంచి వస్తువులు ఎన్నో ఉండవు. మరియు అచ్చట మీరు త్రవ్వని బావులు, మీరు నాటిన ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు ఉండను. వాని పండ్లను మీరు సంతృప్తిగా భుజింతురు. కానీ దాస్య గృహమైన ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన ప్రభువును విస్మరింతురేమో జాగ్రత్త. మీరు ఆ ప్రభునకు భయపడుడు, ఆయనకు మొక్కుడు, ఆయన పేరు మీదుగానే వాస చేయుడు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. ప్రభు నాకు శిల, కోట, నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించేవాడు. నేను ఆయన మరుగు చెప్పును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయ స్థానము. నేను ప్రభువునకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను. ఆయన స్తుతింపదగినవాడు. అందరూ ప్రభువు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను, అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను, మృత్యు బంధనములు నన్ను పెనవేసుకొనెను. అందరూ ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. ఆయన వలన
నేను నా విరోధులను జయించింది. అన్య జాతులు నాకు లొంగిపోయినవి. ప్రభు తన రాజునకు మహా విజయములు దయచేయును. అతడు తాను ఎన్నుకొనిన దావీదునకు అతని సంతతికి కలకాలము కరుణ చూపును. అందరూ ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. హల్లెలూయా వచనము. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రసాదించారు. ప్రభు మీతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు జనసమూహములను చేరగా అందుకొకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభు, నా పుత్రుని కరుణింపము, మూర్ఛరోగం వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులు నీళ్లలో పడుచున్నాడు. నేను ఇతనిని తమ శిష్యుల వద్దకు తీసుకుని వచ్చుదని, కానీ వారు ఇతనిని స్వస్థపరచలేకపోయిరి. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలం ముందును, ఎంతవరకు మేము సహించను? వారిని నా యొద్దకు తీసుకుని రండు అని చెప్పాను. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయెను. ఆ గడియ నుండి బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా, ఆ పిశాచమును నేనేలా ప్రారంభలేకపోతిని అని అడిగిరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగించంత విశ్వాసం మీకుంటుని ఎడల ఈ పర్వతముతో నీవిక్కడి నుండి తొలగుము అని పలికినచు అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని మీతో వక్కాణించున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో విశ్వాసము గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. శిష్యులు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు, మేము ఎందుకని ఆ మూర్ఛరోగంతో బాధపడే వ్యక్తికి స్వస్థత దయచేయలేకపోయాము అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీ అల్ప విశ్వాసమే దానికి కారణం అంటున్నాడు. ఆవగింజంత విశ్వాసం మీకుండి ఈ పర్వతముతో ఎక్కడి నుండి తొలగిపోము అంటే అది అప్పుడే తొలగిపోతుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే ప్రభు ఎడల నమ్మకముతో జీవిస్తారో అటువంటి వారు దేవుని యొక్క కృపావరములో పొందుకుంటారు. రక్తస్రావం చేత బాధపడిన స్త్రీ ప్రభువుని నమ్మింది. ప్రభు ఆమె చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు, ప్రభు ఆమె తాకలేదు, ఆమె వెళ్ళి ప్రభుని తాకింది. ఆయన తాకితే సరిపోతుంది, ఆయన యొక్క అంగీ వస్త్రాన్ని తాకితే సరిపోతుంది, అంచులు తాకినా సరిపోతుంది, నాకు స్వస్థత చేకూరుతుంది అని విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అందుకనే తన విశ్వాసం వల్ల ఆమెకు ఈ గొప్ప వరము అనుగ్రహింపబడింది. ప్రియ సహోదరి సహోదర, యేసు ప్రభు నీటి మీద నడిచి శిష్యుల చెంతకు వస్తున్నప్పుడు పేతురు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభు మీరు అనుమతిస్తే నేను కూడా నీటి మీద నడిచి మీ దగ్గరికి వస్తానన్నప్పుడు ప్రభు అనుమతించాడు. పేతురు పడవ దిగాడు, నడవటం మొదలుపెట్టాడు. అంటే నీటి మీద పేతురు నడవగలిగాడంటే కొద్ది దూరమైన ప్రభుని విశ్వసించాడు కాబట్టి నీటి మీద పేతురు నడవగలిగాడు. ప్రియ సహోదరి సహోదర, ఈ విధంగా ఎవరెవరైతే ప్రభు మీద విశ్వాసం ఉంచారో అటువంటి వారు వరాలు పొందుతున్నారు. మన యొక్క దృష్టిని ప్రభు మీద నుంచి వేరే వైపు మరలించినప్పుడు మనము దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోలేము. ఎప్పుడైతే మన దృష్టి
దేవుని వైపు కేంద్రీకరింపబడుతుందో అప్పుడు మనకు చిత్తశాంతి, మనలో ఉన్న యాంత్రోడన భయము దొరికిపోతుంది. ప్రియ సహోదరి సహోదర, పిత పుత్ర పవిత్రాత్మ నామమున సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తి గల ప్రజల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనత్వము మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్మ నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీకు ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతము త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభున దేహ పావన పిత సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటును నీకు కృతజ్ఞతాలను చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కువైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుటివి. మమ్మ విమోచించుటకై నీ పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్నిక నుండి జన్మించను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలు సంపాదించుచు అతడు తన హస్తము చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణ సంకటరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఇట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటే నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరిచాపతి ఆలోచించున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతాలను చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపము. ఎలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతానం చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖం నుంచి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్రింద పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ పాపు గాని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తరముగల నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ తపోసులతోనూ ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగ్యమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహింపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసింతము. ప్రభువ, అన్ని కీడులను మమ్మల్ని రక్షింపము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తిని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, నా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం రక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందనకు పిలువబడ్డ వారు ధన్యులు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరలోక వరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నిత్య సహాయమును అందించము. నీ నిరంతర ఆచరణ ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.